కరువు వచ్చేసిద్ది. ఏమొచ్చిద్ది? కరువు వచ్చిద్ది. మరి ఈ కరువు కాలంలో ఎవరైతే ప్రవచించాడో ఆ ఏలియా కూడా ఉన్నాడుగా, మరి ఆయనకి ఎలా వస్తుంది? అర్థమైందా? ఆ కరువు కాలంలో దేవుని పిల్లలు కూడా ఉంటారు కదా, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా వస్తుంది అని మనం కొద్దిగా ఆలోచిస్తే, చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, మనుషులను దేవుడు ఎప్పుడు కావాలని బాధ పెట్టడు, మనస్ఫూర్తిగా బాధ పెట్టడు. ఎందుకు బాధ పెడతాడు దేవుడు మనుషులని అంటే, వాళ్ళు దారి తప్పారు, వారు దేవునికి నచ్చని పనులు చేశారు, అందుకని దేవుడు వారిని శిక్షించాడు, బుద్ధి చెప్పటానికి ఆ కరువుని తీసుకొచ్చాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారమ్మా, ఏదైనా తప్పు చేసి మీరేం చేస్తారు? కొడతారా? మనస్ఫూర్తిగా కొడతారా? తప్పక కొడతారు. ఎందుకు? వాడికి బుద్ధి రావాలి, ఎందుకు? వాడికి భయం అనేది తెలియాలి. అంటే మీరు ఎందుకు కొడుతున్నారు మీ పిల్లల్ని? ఒక కారణం ఉంది కదా, ఒక బలమైన కారణమే ఉంది కదా. కొట్టిన తర్వాత మళ్ళీ మీరు బాధపడతారు. అయ్యో నాన్న అనవసరంగా కొట్టా నిన్ను, మరి అలా మాట్లాడకూడదు కదరా, అది తప్పు కదరా, చూసే జనాలు ఏమనుకుంటారు, ఇలా చేయకూడదు నాన్న అని తర్వాత దగ్గర తీసుకొని వాడిని బొజ్జగిచ్చి. దేవుడు కూడా అంతే. నీకు కరువు తెప్పించాడా, నీకు రోగం తెప్పించాడా, నీకు శ్రమం తెప్పించాడా అని అంటే దానికి ఏదో ఒక కారణం ఉండిద్ది. కావాలని మీ బిడ్డల్ని మీరు కష్టాలు నెట్టేస్తారా? కావాలని మీ బిడ్డల్ని బాధల్ని నెట్టేస్తారా? ఇప్పుడు వాడు ఇంటి దగ్గర చదువుకోవట్లా, ఆకతాయిగా తిరుగుతున్నాడు, స్నేహితులు ఎక్కువైపోయారు, అతి కష్టంగానే హాస్టల్కి పంపిస్తారా లేదా? మీరు పంపిస్తారా? ఎందుకు? వాడు బాగుపడతాడని, వాడు బాగుపడేగా, అవునే కదా. ఇక్కడ దేవుడు కూడా 3.5 సంవత్సరాలు ఎందుకు వర్షాన్ని కురిపించలేదు అని ఆలోచిస్తే, 3.5 సంవత్సరాలు ఎందుకు మంచును కురవనీయకుండా ఆజ్ఞాపించాడనంటే, ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని పిల్లలు త్రోవ తప్పి తిరుగుతున్నారు, దేవుని పిల్లలు దేవునికి నచ్చని పనులు చేస్తున్నారు. దేవుడు బుద్ధి చెప్పటానికి ఆ విధంగా చేశాడు. మరి దేవుని పిల్లలు ఎలా పోషించబడ్డారు అని ఆలోచిస్తే, ఏలియా ఉన్నాడు కదా, కరువు వచ్చేసింది కదా, ఎక్కడికి వెళ్ళారంటే దేవుడు చెప్తున్నాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ వాగులో నీళ్లు ఉంటాయి, అవి తాగుతా ఉండు. నీ దగ్గరికి కాకులు ఆహారం తీసుకొస్తాయి, వాటిని తిని నువ్వు ఆ నీటిని తాగి బ్రతకాలి అని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. కాకులేంటి, ఆహారం తేవటం ఏంటండి? మీరు ఎక్కడైనా విన్నారా? పోనీ ఎక్కడైనా చూసారా? వాక్యాలు వెంట తప్ప ఇంకెక్కడ ఇంత ముందు వినలా. కాకులకున్న సహజమైన బుద్ధి ఏంటంటే, పిల్లలు కొట్టుకెళ్ళేదని కొనుక్కొచ్చుకుంటున్నారు అనుకోండి, అది ఇలా పట్టుకొని వస్తాడు, ఆ కాకి వచ్చి తన్నుకొని తీసుకెళ్ళిపోద్ది, కానీ కాకి పెట్టే బుద్ధి ఉండదు. అలాగే ప్రియమైన దేవుని పిల్లరా, కాకి దేవుడు ఆజ్ఞాపిస్తేనట, కాకి కొన్నాళ్ళు పాటు ప్రతిరోజు ప్రతి పూట ఏలియాకి ఆహారం తీసుకొచ్చి ఇచ్చింది. దేవుడు అలా చేశాడు. ఆ కాకులే ఆహారం తేవటం, ఏలియా తీసుకోవటం, వాటిని తినటం, వాగులో నీళ్ళు తాగటం. కాకులు తేవటం, తినటం, వాగులో నీళ్లు తాగటం, ప్రార్థన చేసుకోవటం. కరువు అని చెప్పే కదా, అంటే వర్షం లేదు కదా, మంచు లేదు కదా, వాగులో నీళ్లు ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. వాగులో, చెరువులో నీళ్ళే ఎండిపోతాయి, నదిలో నీళ్ళే ఎండిపోతాయి, అవునా కదా. మరి అనేది వాగులో నీళ్ళు ఎండిపోవా? ఎండిపోయినాయి. ఎండిపోయిన తర్వాత మరి ఆహారం అయితే వస్తుంది కానీ మరి నీళ్ళు ఎలాగా? అర్థమవుతుందా? ఆహారం అయితే వచ్చింది కానీ మరి నీళ్ళు ఎలాగా? అలాంటప్పుడు ఏం జరిగిందనంటే, అక్కడి నుంచి సీదోను అనే ప్రాంతానికి దేవుడు ఏలియాని బయలుదేరమన్నాడు. ఎక్కడికి? సీదోను అనే ప్రాంతానికి దేవుడు బయలుదేరమంటే ఆయన బయలుదేరి అక్కడి నుంచి వెళ్తా ఉంటే, అక్కడున్న పరిస్థితులు ఏంటంటే, సీదోను అనే ప్రాంతంలో సారేపతు అని ఒక గ్రామం. ఎక్కడమ్మా? సారేపతు విధవరాలు పేరు విన్నారా ఇంతకుముందు? ఆ గ్రామంలో సారేపతు విధవరాలు ఉంది. ఆ విధవరాలకు ఒక కొడుకు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు చెప్తే వినండి. వాళ్ళకు కూడా కరువు ఉంది కదా, నాన్న గిన్నెలో కొద్ది పిండి ఉంది,
బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది. ఎప్పుడైతే బాగా ఆకలి అనిపించిద్దో, అమ్మా ఇక నా వల్ల కాదు, నేను ఉండలేను, నాకు నీరసం అయిపోతుంది, కలుదిరి పడిపోతాను అని అంటావు, ఆ సమయంలో ఈ కొద్దిగా రొట్టెని ఈ కొద్ది పిండిని ఈ కొద్ది నూనెతో రొట్టెని చేసుకొని తిందాం, అప్పుడు వరకు నీళ్ళతో నీళ్ళు తాక్కుంటా ఉందాం అని ఇంట్లో పరిస్థితి అది. ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి అది. అప్పుడు ఒక రోజు వచ్చేసింది, కొడుకు అన్నాడు, అమ్మ నా వల్ల కాదు, నేను ఉండలేకపోతున్నా, పడిపోతానేమో, అయిపోతానేమో, చచ్చిపోతానేమో అని అంటే తల్లి ఏం చేసింది, సరే ఈ రోజు తిని ఉన్నంతకాలం ఉండి చచ్చిపోదాం అని అనుకొని కట్టెలు వేరటానికి వెళ్ళిందట. ఏం వేరటానికి? కట్టెలు వేరటానికి వెళ్తే అక్కడికి ఏలియా వచ్చాడు. వచ్చి, అమ్మ తాగటానికి నీళ్ళు ఏమన్నా ఇస్తావా అంటే, నీళ్ళు తేటాకి వెళ్తుందామా. నీళ్ళు తేటాకి వెళ్తుంటే ఆమెను అన్నాడు, అలాగే తినటానికి ఒక రొట్టె ముక్కను కూడా తే అన్నాడు. ఆమె ఆగంటది, అయ్యా కొద్దిగా పిండి ఉందయ్యా, కొద్దిగా నూనె ఉందయ్యా, అది ఈరోజు చేసుకొని నా కొడుకు పెట్టి మిగిలితే నేను తిని బతికినన్నాళ్ళు బతికి చచ్చిపోదాం అని అనుకున్నాము, అందుకే కట్టుపొల్ల ఏరుకోటానికి వచ్చాను అని అందామే. అయినా పర్వాలేదు. చూడండి ఏమన్నాడు రాజులు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 12-13 నేను చదువుతాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుకొనటకై వచ్చి తినెను. ఏంటట? నేను నా బిడ్డ తినటానికి అవి చేసుకోవడానికి పుల్ల ఏరుకోవడానికి వచ్చాను. అప్పుడు ఏలియా ఆమె తిట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అన్నాడు. ఇప్పుడు ఒక్కడే కొడుకు, ఆమె ఎంత పిండి ఉందమ్మా? పట్టెడి పిండి ఉంది. మహా గట్టిగా చేస్తే ఒక రొట్టె కన్నా ఎక్కువ అవ్వదు. అది కొడుకు పెట్టి కొడుకు తింటే కడుపు నిండిపోద్ది అన్నట్లుగా ఉంది వాళ్ళ పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దైవజనుడు అన్నాడు ఏమన్నాడంటే, నాకు ఒక అప్పం మొదట చేసి చిన్నది చేసి తీసుకురా అన్నాడు. ఇప్పుడు మీరైతే చేస్తారు అలాగా? మీ ఇంట్లో కేజీ బియ్యం ఉన్నాయి, ఒక అర కేజీ కోసం పక్కన వాళ్ళు తెస్తారా? ఇస్తారమ్మా? ఎవరుగా? మరి పట్టెడి పిండే ఉంది అక్కడ. కొడుకు తింటేనే ఆడు ఆకలి మీద ఉంటాడు, ఆడు 2-3 అప్పాలు తింటేనే అయిపోద్ది. తల్లి కుండిద్ది ఉండదు కూడా తెలియదు. తల్లి కొడుకు తింటే సరిపోద్దులే అని తల్లి అనుకుంటుంది మనసులో. ఇక్కడేమో ఏలియా వచ్చేసి నాకు ఒకటి వేసుకురా. అదే మీరంటే ఏదో ఒకటి అంటారు కానీ తీసుకొచ్చి అయితే పేటర్. ఈ రోజుల్లో మనుషులైతే అసలు ఇశ్రాయేలుని దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారము తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. దైవజనుడైన ఏలియా చెప్పినట్లుగా సారేపతి బెదవరాలు చేసింది. మొదట అప్పం తీసుకురమ్మంటే మారు మాట మాట్లాడాల. ఇంట్లో పరిస్థితి చెప్పింది కానీ, అయ్యా పరిస్థితి ఇది, కొద్దిగా పిండి కొద్దిగా నూనె, ఈరోజు తిని కాలం బతికి చచ్చిపోదాం అనుకున్నావు, కానీ నువ్వు ఇలా అడుగుతున్నావు. ఎలా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి మొదట నాకు అప్పము చేసి తీసుకొని రా అంటే మారు మాట మాట్లాడాలా. వెళ్ళింది, అప్పం చేసింది, ఒకటి తీసుకొని వచ్చింది, మరలా వెళ్ళింది, అప్పాలు చేస్తుంది, మరలా వెళ్ళింది, మళ్ళా కొడుకేసింది, మరలా చేసుకుంది, ఆమె తింటుంది. కానీ గుడ్డులో నూనె అయిపోలా, తొట్టులో పిండి అయిపోలా. ఆశ్చర్యకరముగా 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు దేవుడు ఏలియాని సారేపతి బెదవరాలని ఆ ఇంట్లో ఉన్న వారిని అందరినీ దేవుడు పోషించాడు. దేవునికి స్తోత్రం. చూస్తారా? లూకా సువార్త 4:25-26. లూకా సువార్త 25-26. ఏలియా దినముల యందు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులు అనేక మంది బెదవరాలు ఉండినను ఏలియా సీదోను సారేపతు అను ఊరిలో ఉన్న ఒక బెదవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఏంటట? 3.5 సంవత్సరాలట.
3.5 సంవత్సరాలు దేవుడు పోషించాడా? పోషించాడు. ఇక్కడ చూడండి, ఏలియా సీదోనులో ఉన్న సారేపతు అనే ఊరిలో చాలా మంది విధవరాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? చాలా మంది విధవరాళ్ళు ఉన్నప్పటికీ కూడా సారేపతి విధవరాలు యొద్దకే ఆమెను పంపించాడు, కానీ మరి ఎవరి దగ్గరికి పంపిలా. అంటే ఆమె కాకుండా మిగతా చాలా మంది విధవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కాని వాళ్ళు కాదు. దేవుని పనికి అందరూ అర్హులు కాదమ్మా. అర్థమవుతుందా? దేవుని పనికి అందరూ అర్హులు కాదు. దేవుని పని చేయటానికి కొందరే ఉంటారు. ఆయన రక్తాలు కడగబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పని చేయటానికి అర్హులు. ఏలియా ఆ ఇంటికే ఎందుకు వెళ్ళాలి అని అంటే, ఆ ఇంటి ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? భయభక్తులు కలిగిన వారి మీద ఉంటుంది. దేవుని యందు వీళ్ళకి భయభక్తులు ఉన్నాయి. ఎవరికి? ఏలియాకి భయభక్తులు ఉన్నాయి, సారేపతి విధవరాలికి భయభక్తులు ఉన్నాయి. కాబట్టి ఆశ్చర్యకరంగా 3.5 సంవత్సరాలు పోషించాడా? దేవుని యందు భయభక్తులు మనం కూడా కలిగి ఉన్నాం అనుకో, దేవుడు మనల్ని పోషించడా? ఆల్రెడీ పోషించేశాడు. 2021 కరోనా టైంలో మనల్ని పోషించే దేవుడు పోషించాడు లేదా? అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా, అవునా కాదా? భయం లేకుండా బతికి, అవునా కాదా? కోట్లకు పగడలెత్తిన వాళ్ళు హాస్పిటల్ బయట బెడ్డుల కొరకు పడిగాపులు కాశారు. ₹1,00,000 మంచం మీద పడుకునే వ్యక్తి కూడా హాస్పిటల్ బయట దుప్పటేసుకుని పడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, విజయవాడలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోగలిగారా? దేవుని కేవలమైన కృప, ఆయన యందు భయభక్తులు మనం జీవిస్తున్నాం కాబట్టి మనం బ్రతికేమా లేదా? వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో ఉండేవాళ్ళు, మనం అందరం ఒకే గదిలో ఉండాలి. మనకు వచ్చిందా కరోనా? వచ్చిందా? వాళ్ళకి వంటగది ఒకటి ఉండిద్ది, హాల్ ఒకటి ఉండిద్ది, బెడ్రూములు 10-15 ఉంటాయి, ఎకరాల్లో వాళ్ళకి ఇల్లులు ఉంటాయి, కోట్లు ఉంటాయి, వాళ్ళ ప్యాలెస్లు ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళు బ్రతికారా? బ్రతకలా. ఎంతో మంది మన కళ్ళ ముందు చనిపోయారు. మరి మనం బ్రతికాము అని అంటే దానికి కారణం ఏంటి? మీలో నాలో రోగ నిరోధక శక్తి ఏమైనా ఎక్కువగా ఉందా? రోజు కాయలు తింటున్నారు మీరేమన్నా? ఎక్కడ తింటానికి? మహా అంటే ఒకరోజు పచ్చడి, లేకపోతే కారం, లేకపోతే ఒకరోజు కూర తిన్న 2 రోజు ఏదోటి, అవునా కదా? మరి దేవుడు ఎలా చూశాడు మనల్ని? ఎందుకు చూశాడు మనల్ని అంటే, మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం కాబట్టి. ఆయన ఉచితమైన కృప ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, అవునా కదా? మరి గమనించిన ప్రియమైన దేవుని పిల్లరా, ఆ సమయంలో దేవుడు మనల్ని కాపాడకపోతే మనం ఈరోజు ఉండేవాళ్ళమా? ఈరోజు బతికి బట్ట గట్టిగలే వాళ్ళమా? కాదు కదా. ఇంకా అదే సమయంలో దేవుడు మనల్ని ఆదుకున్నప్పుడు ఇక మీదట కూడా మనం భయం కలిగి ఉంటే, ఇక మీదట కూడా మనం భక్తి కలిగి ఉంటే ఆశ్చర్యమైన సంగతులు మనం చూస్తాం, అద్భుతాలు మనం చూస్తాం. దేవుని ద్వారా మనం సమాజంలో నడిపింపబడతాం. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. ఏలియా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, సారేపతి విధవరాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. కాబట్టి వాళ్ళు 3.5 సంవత్సరాలు పోషించబడ్డారు. దేవుని యందు భయభక్తులు చాలా ముఖ్యమండి. ఎందుకంటే రానున్న రోజుల్లో క్రైస్తవులకి గడ్డు కాలం. ఏ కాలం? గడ్డు కాలం. మీరు చూస్తున్నారా లేదో, న్యూస్లో మందిరాలను పడగొట్టేస్తున్నారు. వింటున్నారా? మందిరాలను పడగొట్టేస్తున్నారు, సేవకుల్ని కొడుతున్నారు, సేవకుల్ని చంపేస్తున్నారు. ఈరోజు మనం ఈ విధంగా ఒక 12 గంటలకు మొదలు పెట్టాం ప్రార్థన, 2 గంటలైంది. 2 గంటల వరకు మనం స్వేచ్ఛగా మనం దేవుణ్ణి స్తుతించాము, ఆరాధించాము, గణపరిచాము, వాక్యం చెప్తున్నాను, మీరు వింటున్నారు. కానీ రానున్న రోజుల్లో అలా జరగటానికి వీలు లేకోకుండా క్రైస్తవుల మీద ఒక ప్రత్యేకమైన నిఘా ఉన్నది. ఈ ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రోత్సాహం పథకాలు ఉన్నాయో అవన్నీ ఆపేస్తున్నారు. ఇటువంటి జరగకోకుండా దేవునికి మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవం మీద జరుగుతున్న దాడులు, క్రైస్తవం మీద జరుగుతున్న ఘోరాలు, క్రైస్తవం మీద జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు యేసు నామములో లయపరచబడును గాక. మనం దానికి ప్రార్థన చేయాలి. ఎట్టి పరిస్థితులు మనకున్న భయము, భక్తి విడిచిపెట్టకూడదు.
విడిచిపెట్టకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యందు మనం భయభక్తులు కలిగి మాత్రమే జీవించాలి, కానీ వాటిని ఎప్పుడు మనం విడవకూడదు, ఎడబాయకూడదు. దేవుణ్ణి మనం మరవకూడదు. ఇటు కృప పరిశుద్ధాత్మకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ అమూల్యమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవా, మీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. ఆనాడు ఏలియా ఏ విధముగా భయభక్తులు కలిగి జీవించి నా తండ్రి కాకోలం ద్వారా పోషించబడ్డాడు, కెరీతు వాగు నీటి ద్వారా నా తండ్రి దాహాన్ని తీర్చుకున్నాడు. ఆశ్చర్య కర్మగా, అద్భుత కర్మగా మీరు పోషించి విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే నా తండ్రి సారేపతి విధవరాలు తండ్రి తనకున్న విశ్వాసం, తనకున్న భక్తి, తనకున్న భయం ద్వారా నాయన మీ కొరకు ఎదురు చూసిన బిడ్డగా దేవా మీరు ఏలియాని ఆమె దగ్గరికి పంపించారు. అయ్యా, ఆమె విసుక్కోకుండా సనుక్కోకుండా నా తండ్రి మొదటి అప్పం చేసి మీ కుమారుడి దగ్గర తీసుకొచ్చింది. నా తండ్రి అప్పటిని మొదలుకొని 3.5 సంవత్సరాల వరకు అయా తొట్టులో పిండి అయిపోకుండా, ఆయా బుడ్డిలో నూనె అయిపోకుండా ఆశ్చర్యకరముగా వారిని పోషించినందునగా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. బలమైన ఘనమైన కార్యాలు చేయవాడా మీకు వందనాలు. మీ పిల్లలమైన మేము నిరంతరం మీ యందు భయభక్తులను జీవించే కృపను నిండుగా మెండుగా సమృద్ధిగా మాకు మీరు దయచేయండి. మీ యందు భయభక్తులను జీవించే కృపను మాకు అనుగ్రహించండి నాయన, మీకు వందనాలు. మీ బిడ్డలు మీ సన్నిధికి ఎవరెవరి ఆశలతో వచ్చారు, ఎక్కలతో వచ్చారో వారికి ఆశలు అక్కలు తీర్చి నాయన మీరు ఎక్కలలో భద్రపరచమని అయ్యా వారి ఇస్తున్న అయ్యా కానుకలను బట్టి మీకు వందనాలు, వారు చేసిన పరిచయం బట్టి మీకు వందనాలు, వారికి మీ పైన ఉన్న ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇంకా నా తండ్రి విశ్వాసం జమూల్యం విశ్వాసం నడిపించండి, కృపను అధికమైన కృపలను నడిపించండి, పరిశుద్ధత నుంచి అంత పరిశుద్ధతకు నడిపించండి. ఈ భూలోకం నుంచి పరలోకానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని నజరేయుడైన నా యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, మన ఆధునికతైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సమాధానం సర్వదా మీకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.